ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరు జిల్లా జి మాడుగులలో 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనల కేంద్రం గుర్తించారు. ఇక రిక్టార్ స్కేల్పై 3.7గా తీవ్రత నమోదైంది. అలాగే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల ప్రాంతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక విశాఖలోని భీమిలి బీచ్ రోడ్, పెందుర్తి, సింహాచలం సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరు జిల్లా జి మాడుగులలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపన కేంద్రం అయితే గుర్తించారు. ఇక రిక్టార్ స్కేల్పై 3.7గా తీవ్రత నమోదైంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రజెంట్ ఎట్లా ఉంది? ఏదైనా ఆస్తి నష్టం లాంటివి సంభవించాయా? మరి అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు చెప్పిన దాని ప్రకారం అల్లూరు సీతారామరాజు జిల్లా జి మాడుగుల ప్రాంతంలో సుమారుగా 10 కిలోమీటర్ల డెప్త్ లో 3.7గా రెక్టార్ స్కేల్ పై భూకంపం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. భూకంప తీవ్రత ఇది బాగా ఇన్ డెప్త్ రావడం, హిల్ లాక్ ఏరియా వలన ఆ ప్రాంతాల్లో పెద్ద ఇంపాక్ట్ కనిపించకపోయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చినప్పుడు కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. ఎందుకంటే డెప్త్ దాదాపు 10 కిలోమీటర్లో ఉంది. సో ఆ పరిధిలో ఉన్నటువంటి దీంట్లో ఆ ప్రకంపనల ఇంపాక్ట్ అనేది ప్రధానంగా మిగతా ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా, అంటే ఇటు సిటీలో కావచ్చు, మిగతా రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, సుమారుగా ఒక 3-4 నిమిషాల పాటు భూమి కంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకసారిగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలర్ట్ అయ్యి ఏం జరుగుతుంది అనేది కొంత కంగారు పడ్డారు. బట్ అలాంటి ఆస్తి నష్టం కానీ లేకపోతే ఇబ్బందులు కానీ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక 2-3 నిమిషాల పాటు మాత్రం భూమి కంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావం నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా కనిపించింది. అటు అనకాపల్లి జిల్లాలో కొంతవరకు కనిపించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ అక్కడ వచ్చినప్పుడు కూడా అది హిల్ లాక్ ఏరియా వలన పెద్దగా ఇంపాక్ట్ అనేది ఆ ప్రాంతంలో కనిపించకపోవడం. రెండవది దిగువ ప్రాంతాన్ని ఉండడం, దాదాపుగా ఈ కింద ఎక్కువనే 10 కిలోమీటర్స్ లోపల వచ్చింది కాబట్టి అది కింద ప్లెయిన్ ఏరియాకి ఈక్వల్ గా ఉండడం వల్ల ఇంపాక్ట్ పైన ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల కన్నా దిగువ ప్రాంతాల్లోనే ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం 3.7. రెండోది అది వచ్చినటువంటి ఏరియా హిల్ లాక్ వల్ల మిగతా ప్రాంతాల మీద అంత ప్రభావం కనిపించలేదనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.